సార్ గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారితోనే టచ్లో ఉండటం వల్ల మీకు సీట్ రాలేదని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది సార్. దీని మీద మీరేం చెప్తారండి? గమ్యం చేరుకోవాలంటే ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. నాకు గత 5 సంవత్సరాల్లో ఏ సందర్భంలో కూడా కొడాల నానిని కానీ వంశీని కానీ ప్రత్యక్షంగా కలిసింది లేదు. ఒక్కసారి మాత్రం మా క్లాస్మేట్స్ అందరం కూడా 10th క్లాస్ క్లాస్మేట్స్ అందరం కూడా ఒక చోట కూర్చుని ఉంటే పెళ్లిలో కనిపిస్తే అతను కలవటం జరిగింది తప్పితే ఇంతవరకు ఎక్కడ కూడా కలిసింది లేదు. ఈరోజు కొంతమంది ఎదవలు ఏమి చేయటం చేతకాక బోడే ప్రసాద్ అనే వ్యక్తిని నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా మీకు దమ్ముంటే కత్తితో తీసుకొచ్చి ఎదురుగా పొడవండి. అంతేగాని నేను ఎంత కమిట్మెంట్గా డెడికేటెడ్గా పార్టీకి పనిచేస్తానంటే వైసీపీకి ఎవరన్నా కార్యకర్త కానీ నాయకుడు కానీ కనిపిస్తే గతంలో అయితే అసలుకి ఏదో ఒక పురుగును చూసే విధంగా చూసేవాడిని. నువ్వేంటి అందరితో మాట్లాడవు, కొంచెం ఎట్లా ఉంటావంటానంటే సర్లే అని చెప్పి ఇప్పుడు కొంతమందిని ఎవరన్నా కనిపిస్తే కింద స్థాయి నాయకుల్ని పలకరిస్తానన్నా. అంతేగాని వైసీపీ రంగు కానీ వైసీపీ జెండా కానీ పట్టుకున్న నాయకుడిని నేను ఏ రోజు కూడా నా మిత్రుడుగానో కాదు కదా, నేను శత్రువుగానే భావిస్తా. నేను ఒకసారి భువనమ్మ గారి మీద కామెంట్ చేసినప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టా, నీ జీవితంలో నువ్వు తిరిగి చెరుపుకోలేని తప్పు చేశావు, సర్వస్వం కోల్పోయావు అని చెప్పేసి మెసేజ్ పెట్టా. నేనా అని చెప్పి ఆన్సర్ చేశాడు తప్పితే నేను ఇంతవరకు ఒక 2 సార్లు మాత్రం నాకు కాల్ చేయడం జరిగింది. ఒకటి చెన్నిపాటి గాంధీని కొట్టినప్పుడు కన్ను పోతే అరే పాపం అమాయకుడు అతన్ని ఎందుకు కొట్టారని చెప్పి ఒకసారి నాకు ఫోన్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నానని మీడియాలో రావడంతో నాకు కాల్ చేయడం జరిగింది. తప్పితే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ వీధి కుక్కలు ఎన్ని మురిగినా నేను సింహంలాగా ముందుకు వెళ్తాను తప్పితే మీకులాగా ఏదో సోషల్ మీడియా దొరికింది కదా అని ప్రతి ఒక్కడో ఏదో ఒకటి మాట్లాడితే నేనేంటో నేను ఎలా ఉంటానో అందరికీ తెలుసు. నేను ఎక్కడైనా కలిసి ఉండటం కానీ వాళ్ళతో తిరిగినట్టు కానీ మీరు ఉంటే చెప్పండి రా ఎదవల్లారా. ఇలా నీచంగా నేనే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని దూషించిన వ్యక్తుల్ని, ఇంకా పార్టీ తీసి పక్కన పెట్టి దూషించిన వ్యక్తుల్ని నేను మాట్లాడటం ఏంటి, నేను వాళ్ళతో తిరగటం ఏంటి? ఎక్కడైనా వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, టీడీపీ నాయకులు అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, ఎవడైనా ఒకడన్నా చూశారా మీరు? ఊరికినే నిరాధార ఆరోపణలు చేసి మసిగుడ్డ మొహాన్ని తుడుచుకోండి అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మీకు అంత ఖర్చు ఉంటే నేను నిర్భయంగా ఉంటాను, నేను కూడా రాసిస్తాను, కత్తి తీసుకొచ్చి పొడి చేసుకోండి అని చెప్పి. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి సోషల్ మీడియాలో ప్రకటనలు చేయడం అనేది నిజంగా అనుభవించేవాడికి ఆ బాధ తెలుస్తుంది. ఇలాంటి పిచ్చి ఆరోపణలు మానేసి మీరందరూ కూడా ఏదైనా ఉంటే వచ్చి మాట్లాడండి, ఆ సమాధానం చెప్తాను. అంతేగాని ఏ రోజు కూడా పార్టీ కోసం పనిచేయని వ్యక్తులు ఈ రోజు బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పార్టీ అంటే ఏంటో, పార్టీ క్రమశిక్షణ అంటే ఏంటో, పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు ఎలా చేస్తా ఉన్నానో మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల కాడి నుంచి నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి తెలుసు. ఒక కార్మికుడిలాగా ఒక కార్యకర్తలాగా పనిచేశాను తప్పితే ఎక్కడా కూడా నాయకుడిలాగానే ఫీలింగ్తో కూడా ఎక్కడా కూడా పనిచేయలేదని చెప్తా ఉన్నాను.